ఇన్ని రోజులు పాప మీ వల్లే దూరమైందని మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నాను. మా అమ్మ చేసిన తప్పుకి మీకు శిక్ష వేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. మనిద్దరిని విడదీయకుండా ఇంకా దగ్గర చేస్తూనే పాప దూరమైందనుకున్నా ఆ పాపని మళ్ళీ మీ ద్వారానే నా దగ్గరకు చేర్చి మనం విడిపోవడం ఎప్పటికీ జరగదని చెప్పకనే చెప్పాడా దేవుడు. ఇంతకాలం మిమ్మల్ని నా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. ఏయ్, ఏం చేస్తున్నావు? దుప్పటి కప్పుతున్నాను. అంటే ఈరోజు ఆఫీస్లో కొంచెం వర్క్ చాలా ఎక్కువ ఉంది. వచ్చిన వెంటనే టైర్డ్గా అనిపించి అందుకే పడుకుని పోయాను. ఏయ్, అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? ఓ, నాతో ఫైటింగ్ చేయక బోర్ కొడుతుందా? అలా అని కాదు, మీరెప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. వాట్? ఏంటి, నువ్వు నా కోసం ఎదురు చూడటమా? కోపం చిరాకు తప్ప వేరే ఫీలింగ్సే లేని నీ కళ్ళలో ఎదురు చూడడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. సరే, నీ ఎదురు చూపులకి కారణం ఏంటి? నాకు మీ హెల్ప్ కావాలి. చెప్పు బ్రాహ్మణి, ఏ హెల్ప్ చేయమంటావు? కీర్తి అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను సురేంద్ర అనే అబ్బాయిని లవ్ చేసింది. పెళ్లి కాకుండానే ఇద్దరూ తొందరపడ్డం వల్ల కీర్తి ఒక పాపకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండా పుట్టిన పాప వల్ల ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ అవుతుందని సురేంద్ర ఆ పాపని అనాథ శరణాలయంలో వదిలేశారు. నా ఫ్రెండ్ కీర్తికి పాపని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఆ అనాథ శరణాలయానికి వెళ్ళి అడిగితే పాప లేదని చెప్తున్నారు. మీ ఫ్రెండ్ వెళ్ళిన అడ్రస్ కరెక్టేనా? అవునండి, కరెక్టే. కానీ వాళ్ళే అబద్ధం చెప్తున్నారు. అందుకే మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లతో ఆ ఇన్ఛార్జ్ చేత నిజం చెప్పిస్తారని. ఓ సరే, ఇప్పుడు ఏసీపీ గారికి ఫోన్ చేస్తాను. హాయ్ ఏసీపీ గారు. హాయ్ రాహుల్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో ఫైన్. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? నాకు హెల్ప్ కావాలి సార్. టెల్ మీ రాహుల్. నా ఫ్రెండ్ ఒక ఆమె తన బిడ్డని అనుకోని పరిస్థితుల వల్ల అనాథ శరణాలయంలో వదిలేసింది సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఆర్ఫనేజ్ ఇన్ఛార్జ్ని పాప గురించి అడుగుతుంటే ఇప్పుడు తను తెలియదని చెప్తున్నాడు. సార్, కాస్త మీ ఇన్ఫ్లుయెన్స్ గానీ పోలీస్ ఫోర్స్ గానీ వాడి కొంచెం నిజం చెప్పిస్తారా? యా షూర్, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. ఎలాంటి వాళ్ళ నుండి నిజం చెప్పించడం చాలా ఈజీ. రేపు మార్నింగ్కి ఎట్టి పరిస్థితుల్లోనైనా నిజం కక్కించే పూచి నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా రాహుల్, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్, బాయ్. ఈ ఏసీపీ గారు నాకు బాగా క్లోజ్. రేపటిలోగా ఆ పాప గురించి నిజం అండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. ఓకేనా? సరే.
సరేనండి. ఓకే, నేను మేడంతో మన కంపెనీ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం పోస్ట్ చేయాలి. సరే, నేను ఎప్పుడో వస్తాను. సరే. నా పాప గురించి రేపు తెలుస్తుంది. నాకు నాకు చాలా సంతోషంగా ఉంది. పాపం ఎక్కడుందో, ఈ అమ్మకి దూరంగా ఏం చేస్తుందో. సార్, ఇతనే అనాథాశ్రమానికి ఇన్ఛార్జ్. లోపలికి తీసుకెళ్ళండి సార్ని. వచ్చి నేను తర్వాత మాట్లాడతాను. లోపలికి ఎందుకండి? మీరేం అడగాలో ఇక్కడే అడగండి, ఇక్కడే చెప్తాను. అవునా, చెప్పేస్తావా? అవును సార్, చెప్పేస్తాను. అయితే ఆ రాత్రి తీసుకొచ్చిన పాప ఎక్కడుంది? పాప గురించి అయితే నాకు తెలియదు సార్. వాళ్ళకు కూడా అదే చెప్పాను. నేను నమ్మను. ఏంటయ్య అలా చూస్తారు? సార్ని లోపలికి తీసుకెళ్ళండి. లాఠీలు రెడీ చేయండి. చాలా పనుంది సార్తో. తీసుకెళ్ళండి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. నేను నిజం చెప్తున్నాను. నాకు ఆ పాప గురించి తెలీదు. నన్ను వదిలేయండి సార్, నన్ను నమ్మండి. అందుకే నీతో నాకు చాలా పనుంది. నీతో నిజం ఎలా కెక్కించాలో నాకు బాగా తెలుసు. ఇంకా చూస్తారంటే లోపల తీసుకెళ్ళండి. సార్ సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. సార్ సార్ బంగారం, ఏంటి మమ్మీతో ఆడుకుంటున్నావా? ఏసీపీ గారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి. ఆర్ఫనేజ్ ఇన్ఛార్జిని ఇప్పుడే స్టేషన్కి తీసుకొచ్చాం రాహుల్. ఆ ఇన్ఛార్జ్ పాప గురించి ఏమైనా చెప్పాడా సార్? ఇంకా లేదు రాహుల్. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. జస్ట్ ఫ్యూ మినిట్స్లో కన్ఫామ్గా నిజం బయటపడుతుంది. నా గురించి తెలుసు కదా, నథింగ్ టు వరీ. తెలుసు ఏసీపీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పాపకి సంబంధించిన వాళ్ళని కాసేపట్లో స్టేషన్కి రమ్మని చెప్పండి. పాప గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే ఏసీపీ గారు, ఇప్పుడే చెప్తాను. నువ్వు విన్నావు కదా, మీ ఫ్రెండ్ వాళ్ళని స్టేషన్కి వెళ్ళమని చెప్పు. అంటే రేపు పాప గురించి నిజం తెలుస్తుందా? అతను చెప్తాడా? కన్ఫామ్గా బ్రాహ్మణి, ఆ ఏసీపీ గారు చాలా స్ట్రిక్ట్. ఎలాంటి వాళ్లతోనైనా నిజం కక్కిస్తారు. పాప ఎక్కడుందో తెలియడం కాదు, తీసుకొచ్చి ఒళ్ళో పెడతారు. థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్. బ్రాహ్మణి, ఇది నువ్వేనా? అసలు ఏమైంది నీకు? అంటే పాప గురించి తెలుస్తుందంటే ఆనందంగా ఉంది బాబు. అయినా నీ ఫ్రెండ్ పాప అన్నావు కదా? అవును, కానీ దూరమైన పాప దొరుకుతుందంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో నేను ఊహించగలను. సరే, నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్ళొస్తాను. సరే, నువ్వు ఒక్కదానివే కాదు, మీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళు. సరే బాబు. నేను ఇప్పుడే వస్తాను. ఇటు నువ్వు వెళ్ళు. బుజ్జితల్లి, చూసా మీ అమ్మ నాకు ఎన్ని ముద్దులు పెట్టేసిందో?
నీకు కూడా హ్యాపీగా ఉంది కదా? అయినా బంగారం, నువ్వు కొన్ని రోజుల నుండి అబ్జర్వ్ చేసావా? మీ అమ్మ కోపం కొంచెం కొంచెంగా పోయి ప్రేమగా మారుతుంది. ఇదంతా నీ వల్లేరా తల్లి. యు ఆర్ మై లక్కీ ఏంజల్. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతోంది. సంబంధం లేని పాప కోసం మాత్రమే వచ్చానని ఇప్పుడు రోజు రోజుకి దగ్గరవుతోంది. ఈరోజు ఇంట్లో తిరిగి పాగా వెయ్యడానికో లేక నా మీద పంతం తీర్చుకోవడానికో, కారణం ఏమైనా, కుట్ర ఎలాంటిదైనా ఆ సరస్సుని ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాను. ఈ కోపాన్ని గుండెల్లో ఇంకెన్ని రోజులు దాచుకుంటాను? కళ్ళెదుట దీని వేషాలు చూసి ఇంకెన్ని రోజులు రగిలిపోవాలి? రాహుల్ ఇష్యూ చేయకుండా దీన్ని బయటికి పంపించే దారి ఎప్పుడు దొరుకుతుందో, ఆ అవకాశం ఎలా వస్తుందో. చెప్పరా పాప ఎక్కడా? నాకేం తెలియదని చెప్తున్నాను కదా సార్. రేయ్, నువ్వు అనాథ శరణాలయం ఇన్ఛార్జివే కదా? అవును సార్. ఆ గుమ్మ ముందు వదిలేస్తే తెలియకుండా ఎలా ఉంటుందిరా? ఎలా ఉంటుందిరా? చెప్పు చెప్పరా, చెప్పు. రాత్రి టైంలో ఎలా తెలుస్తుంది సార్? ఉదయం అయితే చెప్పగలను కానీ. ఎరా నాకే లాజికల్ చెప్తావా? చెప్పు సార్. కొట్టగాడు సార్, దండం పెడతాను సార్. రేయ్, నిజం చెప్పే వరకు నేను వదిలేదే లేదు. నిజం చెప్పు, చెప్పు. ఏసీపీ గారు, ఆయన అక్కడ ఇంటర్గ్రేషన్ చేస్తున్నారు, మీరు ఇక్కడ కూర్చోండి. చెప్పరా, చెప్పు. నేను చెప్పేదంతా నిజమే సార్. నిజంగా ఎక్కడుందో తెలియదు సార్. కానిస్టేబుల్స్, వీడిలా చెప్తే వినడుగానే ఎలక్ట్రికల్ షాక్ రెడీ చేయండి. సరే సార్. వోల్టేజ్ మ్యాక్సిమం పెంచండి. ఒకవేళ వీడు చేస్తే అనాథ శవం కింద వీడి అనాథాశ్రమం ముందే కాల్చి పడేయండి. ఓకే సార్. చెప్పు. చెప్పరా రే, నిజం చెప్పకుండా నేను వదిలే ప్రసక్తే లేదు. చెప్పు. నిజం చెప్పరా, చెప్పు. నాకెక్కడుందో తెలియదు సార్. చెప్పరా, చెప్పు. వద్దు సార్, మీకు దండం పెడతాను సార్. నన్ను చంపొద్దు సార్. రేయ్, నీ ఏడుపు కాదు నాకు కావాల్సింది. నిజం కావాలి, నిజం కావాలి. చెబుతావో చస్తావో తెలుసుకో, నీ ఇష్టం. చెప్తాను సార్, చెప్తాను సార్. నేను నిజమే చెప్తాను సార్. చెప్పు. ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ఒక పాపను ఎవరో మా అనాథ శరణాలయం ముందు వదిలేశారు సార్. ఆ పాపను చూసుకునే స్తోమత లేక ఆ రాత్రి శివుడి గుడి ముందు వదిలేశాను సార్. శివుడు కూడా? అవును సార్. నువ్వు చెప్పేది నిజమేనా? చచ్చిపోతానని చెప్పాక కూడా అబద్ధం ఎలా చెప్తాను సార్? ఏప్రిల్ 16 అంటే నా డెలివరీ అయిన రోజు. ఆ రోజే కదా రాహుల్ బాబుకి గుడి దగ్గర పాప దొరికిందని చెప్పారు. అంటే ఆ పాప మీరు బ్రాహ్మణి రాహుల్ వైఫ్ కదా? అవును సార్. ఏంటి ఎలా వచ్చారు? అంటే రాహుల్ బాబు గారు చెప్పిన పాపని ఆర్ఫనైజ్ దగ్గర వదిలేసింది మా ఫ్రెండే సార్. మీరు రమ్మని చెప్పారంటే వచ్చాను. పసిపాపను వదిలేసేంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉంటారండి? ఇంతసేపు ట్రీట్మెంట్ తర్వాత వాడు నిజం చెప్పాడు. పాపను శివుడి గుడి దగ్గర వదిలేశాడంట.
ఆ పాప ఎక్కడుందో నేను ఎంక్వైరీ చేయిస్తాను. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ బ్రాహ్మణి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? అవును బాబు, ఇప్పుడే బయటికి వచ్చాను. ఆయన నిజం చెప్పాడా? మీ ఫ్రెండ్ వాళ్ళ పాప గురించి డీటెయిల్స్ తెలుసా? తెలిసాయి బాబు. దానికంటే ముందు నాకు ఒక విషయం తెలియాలి. ఏంటి బ్రాహ్మణి? నాకు డెలివరీ అయిన రోజు మీకు పాప దొరికింది కదా, అదెక్కడా? మీకు చోటు గుర్తుందా? నీకు ఆ రోజే చెప్పాను కదా బ్రాహ్మణి, శివాలయం మెట్ల మీద ఏడుస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. శివాలయమా? నిజంగానే బాబు? సరిగ్గా చూసారా? చూడడం ఏంటి బ్రాహ్మణి, ఆ శివాలయం నాకు బాగా తెలుసు. పాప అక్కడే మెట్ల మీద ఉండి ఏడుస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా పాపేనా? మీ అమ్మకు దూరమై నాన్నకు దగ్గర అయిందా? హలో బ్రాహ్మణి, లైన్లో ఉన్నావా? హలో. బాబు ఉన్నాను. ఆ రోజు నిజంగా చాలా విచిత్రం జరిగింది. నా కార్ సడన్ గా గుడి దగ్గర ఆగింది. పాప ఏడుపు విని దగ్గరికి వెళ్ళి ఎత్తుకోగానే పాప ఏడుపు ఆపేసింది. అప్పుడే నాకు అర్థమైంది, ఈ పాపకి నాకు ఏదో తెలియని బంధం ఉంది అని. ఆ బంధం నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. అక్కడ గుడిలో పంతులు, వచ్చిన పోలీసులు పాప నా పాపే అని వాదించారు. పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. అప్పుడే నువ్వు కూడా అక్కడికి వచ్చావు కదా. అవును బాబు, నాకు గుర్తుంది. గుర్తుండడం కాదు, ఆ పాప మన పాపే అని నువ్వు అనగానే నేను షాక్ అయ్యాను తెలుసా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆ మాట అంటే ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది బాబు. సరేగాని ఇప్పుడు మన పాప గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు బాబు, తెలుసుకోవాలనిపించింది అంతే. సరే, నువ్వు తొందరగా ఇంటికి రా, పాప నిన్ను బాగా మిస్ అవుతుంది. సరే బాబు, వచ్చేస్తాను. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను. చెప్పు బ్రాహ్మణి. అమ్మా, నా పాపని ఆ రోజు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళావు కదా, అప్పుడు ఏదైనా గుర్తు చూసావా? అంటే పుట్టుమచ్చ లాంటివి ఏవైనా? పుట్టుమచ్చ అంటే అరచేతిలో